కేజీఎఫ్ 2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సాలార్ డిసెంబర్ 22వ తేదీన అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దుబాయ్కి చెందిన క్రిటిక్ ఇచ్చిన రివ్యూలో ఏం చెప్పాడంటే, సాలార్ ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ. ఈ సినిమాలో 3 పాత్రలు బలంగా ఉన్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడని రోల్లో ప్రభాస్ చెలరేగిపోయాడు. స్క్రీన్ మీద స్టైలిష్గా కనిపించడమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. మాస్ పాత్రలు చేయాలంటే ప్రభాస్ మాత్రమే బాస్ అనే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని సెన్సార్ సభ్యులు తెలిపారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ను మించిన మాస్ హీరో లేడని సాలార్ సినిమాతో మరోసారి యంగ్ రెబల్ స్టార్ నిరూపించాడు. ఈ సినిమా ప్రభాస్ రేంజ్ ఏంటో చెబుతుంది. ఈ మూవీలోని ఆయన పాత్ర మళ్ళీ స్టార్ పవర్ను చూపిస్తుంది. చాలా సన్నివేశాల్లో ప్రభాస్ నటన రిమార్కబుల్గా ఉంది అని సెన్సార్ సభ్యులు తన రివ్యూలో తెలిపారు. ఇక సాలార్ సినిమాలో శృతి హాసన్, పృథ్వీరాజ్ కుమారన్ పాత్రలు బలంగా ఉన్నాయి. శృతి గ్లామర్తోనే కాకుండా పెర్ఫార్మెన్స్తో కూడా మెప్పించింది. తెర మీద శృతి హాసన్ స్టన్నింగ్గా కనిపించింది. అలాగే పృథ్వీరాజ్ కుమారన్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. సినిమా చూస్తుంటే మజా వచ్చింది అంటూ సెన్సార్ సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. సాలార్ సినిమా టెక్నికల్గా సౌండ్గా ఉంది. యాక్షన్, ఫైట్స్, డిజైన్, సినిమాటోగ్రఫీ హై రేంజ్లో ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సాలార్ సినిమాలో యాక్షన్ సీన్లు ప్రభాస్, శృతి హాసన్, పృథ్వీరాజ్ కుమారన్ నటన పక్కన పెడితే ప్రశాంత్ నీల్ టేకింగ్ అదిరిపోయింది. క్లైమాక్స్ మాత్రం ఫుల్ షాకింగ్గా ఉంటుంది. ఈ సినిమాకు నా రేటింగ్ 4.2/5 అంటూ సినిమాపై సెన్సార్ సభ్యులు హైప్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ బుక్ చేసుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన రాబోతున్న ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేవలం సామాన్య ప్రజలే కాకుండా టాప్ హీరోలు కూడా ప్రభాస్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఈ సినిమా చూసేందుకు వేచి చూస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రభాస్ అభిమానులకు ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు హీరో నిఖిల్. అర్ధరాత్రి సాలార్ సినిమా చూసేందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ప్రభాస్ ఫ్యాన్స్కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. అర్ధరాత్రి శ్రీరాములు థియేటర్లో తాను సినిమా చూసేందుకు వెళ్తుండగా తనతో పాటు వచ్చేదేమని ప్రశ్నించారు. తనతో పాటు థియేటర్కు వచ్చి సాలార్ సినిమా చూసే వాళ్లకు 100 టికెట్లు ఫ్రీగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్కు మాత్రమే తాను ఈ టికెట్లు ఇస్తానని అన్నారు. అంతేకాకుండా 10 ఏళ్ల క్రితం ఇదే థియేటర్లో అర్ధరాత్రి 1 గంటకు మిర్చి సినిమా చూశారని మరోసారి సాలార్తో ఆ హిస్టరీని రిపీట్ చేయబోతున్నట్లు తెలిపారు. హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేసిన ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది. చాలామంది అభిమానులు నిఖిల్తో కలిసి సాలార్ సినిమా చూసేందుకు వస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అన్ని సినిమాలలాగా ఉదయం పూట కాకుండా ఈ చిత్రం అర్ధరాత్రి విడుదల కాబోతుంది. డిసెంబర్ 21వ తేదీన అర్ధరాత్రి 1 గంటకు ఈ సినిమా థియేటర్లో సందడి చేయబోతుంది. అయితే ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయిన వారంతా అర్ధరాత్రి కూర్చొని సినిమా చూడాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు వెళ్ళకపోయినా ఆయన ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది.